గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యక్తిగత సహాయకుడు సతీష్పై ఓ మహిళ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తానంటూ సతీష్ 5 లక్షలు తీసుకోవడమే కాక మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. ఇదేంటని నిలదీస్తే తనను సాలూరు నుంచి గుమ్మ లక్ష్మీపురం మండలంలోని మారుమూల పాఠశాలకు బదిలీ చేయించాడని మహిళ ఆరోపించింది. మహిళ ఆరోపణలు నిరాధారమని, తనను అడ్డుపెట్టుకుని మంత్రి సంధ్యారాణిని దెబ్బతీయాలని కుట్ర చేశారని సతీష్ అన్నారు. తప్పుడు కథనాలు ప్రచారం చేసిందంటూ సాక్షి ప్రతులను మంత్రి అనుచరులు సాలూరులో తగలబెట్టారు. మరోవైపు మహిళా ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నట్లు మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మా హస్బెండ్ 2021 మేలో చనిపోయారు. డిసెంబర్లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ పరంగా డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాననేసి 5 లక్షలు 6 లక్షలు తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియామకం కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్. మినిస్టర్ పిఎన్ నిలదీశాం సార్. మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం ఇలా మీ పిఎన్ మీ అరెస్ట్ చేస్తున్నారు, డబ్బులు ఇలా తీసుకున్నారు చేశారని చెప్పాను. చెప్పినా మా పిఏ మీద అంటావా చేస్తావా అనేసి గుమ్మలక్ష్మీపురం దగ్గర కొండకింగ్ అనేసి ట్రాన్స్ఫర్ చేశారు సార్. 2021లో టీవీఆర్ న్యూస్ లో హెచ్ఎం టీవీలో 2 ఛానల్ 1 ఇయర్ లోనే 2 ఛానల్లో నేను చేస్తున్నాను. ఉద్యోగాలు ఆవిడ ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నోటు రాసి ఇచ్చానని. ఉద్యోగానికి డబ్బులు తీసుకుంటే ఎవరైనా నోట్లు రాసిస్తారా? ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి రా అని పిలిచినట్టు నా డీపీని క్రియేట్ చేసి గ్రూపుల్లో విడుదల చేసింది. నా ఫోను ఆమె ఫోను 2 సైబర్ క్రైమ్ కబ్జా చెప్పండి. నా ఫోన్లో నుండే ఈ జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ.